సో ఇలా జర్మనీలో పోయిన రాహుల్ గాంధీ నిన్న ఒక సమావేశం పెట్టిండు జర్మనీలో. రాహుల్ గాంధీ ఒక ఢింకా మాటలు షురూ చేస్తాడు. ఎట్లా అంటే కంప్లీట్గా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అనేది మొత్తం సర్వనాశనం అయిపోయింది, ఉద్యోగాలు లేవు, ఉద్యోగావకాశాలు వస్తలేవు, కంప్లీట్గా మ్యానుఫ్యాక్చరింగ్ అంతా మేము చైనీస్కి అప్పచెప్పేసినాం అని చెప్పి ఒకసారి మనం జర డీటెయిల్గా పోయి చూస్తే అఖండ మూర్ఖత అని అంటారు కదా, హైట్ ఆఫ్ ఫూలిష్నెస్ బయట కనబడుతుంది కాంగ్రెస్ పార్టీ. 15 సంవత్సరాల నుంచి ఈ మనిషిని మీరు పీఎం చేద్దామని అనుకుంటున్నారా భయ్? మీ కాంగ్రెస్ పార్టీలో ఫైళ్ళు మోసే పని కూడా ఈయనకు చేత కాదు, ఫైల్ అర్థం కాదు, ఏ ఫైల్ ఏడబెట్టాలో కూడా అర్థం కాదు. యూ జస్ట్ టెల్ మీ దట్ హౌ మెనీ పీపుల్ ఇన్ ది సేమ్ కాంగ్రెస్ పార్టీ ఆర్ సీరియస్ అబౌట్ యువర్ టాపిక్స్ when you speak, and this is the same Congress party which is projecting you as a future PM of this wonderful nation for 15 years here. ఇన్ని సంవత్సరాలకే కార్యకర్తలే ఉన్నారన్న మీకు అనిపిస్తుంది కదా మేము బాగుపడాలని, కార్యకర్తల మనోభావాలు తెలిసినోడిని అదే అడుగుతున్నానా. మీకు అనిపిస్తలేదా మీ శ్రమ మొత్తం వృధా చేస్తున్నది ఎవరని? కాంగ్రెస్ యువరాజు వారు జర్మనీ పోయినరు, అక్కడ ఎవరిని కలిసిండ్రో నిన్న మనం ఒక చిన్న బ్రీఫ్గా దాని మీద మాట్లాడుకున్నాం. మేము మాట్లాడుకున్నప్పుడు కాంక్రీట్ ఎవిడెన్సెస్ ఎక్సెట్రా అన్ని డాట్స్ కనెక్ట్ చేసేటట్టు మాట్లాడినాం. కొంతమంది దాన్ని హాఫ్ నాలెడ్జ్ అని అంటారు, మళ్ళీ మీ ఫుల్ నాలెడ్జ్తో ఏదైనా మాకు జ్ఞానోదయం చేస్తారా అని చెప్తే అది కూడా చేయరు, హాఫ్ నాలెడ్జ్ అని చెప్పి మాట్లాడతారు. బట్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ది మ్యాటర్ ఈస్ మేము కనెక్ట్ చేసిన డాట్స్ని ఎవరన్నా ఇది తప్పు అని చెప్పగలుగుతారా అంటే అది కూడా లేదు. ప్రాబ్లం ఏడొస్తుంది అని అంటే మీకు తెలిసింది చెప్తే అది మీకు అర్థం కాదు, అంటే మీకు అది ఉండాలి కాదు కూడా. సేమ్ రాహుల్ గాంధీ శిష్యులు ఇట్లా చేస్తూ ఉంటారు అంతా. సో ఇలా జర్మనీలో పోయిన రాహుల్ గాంధీ నిన్న ఒక సమావేశం పెట్టిండు జర్మనీలో. అదృష్టమో దురదృష్టమో మళ్ళీ నేను ఏమనాలో నాకు అర్థం కాదు, ఇది మీ కమెంట్ రూపంలో చెప్పుండ్రి ఫ్రెండ్స్. ఆ ప్రెస్ మీట్ పెట్టి రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉంటే తెల్ల కుర్తా వేసి ఒక నల్ల కోట్ వేసి ఒక స్టాండర్డ్ కాంగ్రెస్ స్టైల్ ఆఫ్ ఎటికేట్ లాగా మాట్లాడుతుంటే ఆ ప్రెస్ మీట్లో కూడా ఎవరు జర్మనీ లేరు, ఉన్నోళ్ళంతా మన ఇండియన్స్ లెక్కనే నాకు కనిపించిండ్రు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు మన కాంగ్రెస్ సపోర్టర్లకు కాదా అది పక్కకు పెడితే రాహుల్ గాంధీ ఒక ఢింకా మాటలు షురూ చేస్తాడు. ఎట్లా అంటే కంప్లీట్గా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అనేది మొత్తం సర్వనాశనం అయిపోయింది, ఉద్యోగాలు లేవు, ఉద్యోగావకాశాలు వస్తలేవు, కంప్లీట్గా మ్యానుఫ్యాక్చరింగ్ అంతా మేము చైనీస్కి అప్పచెప్పినందుకే మా దగ్గర బేరోజ్గారీ పెరుగుతున్నది, ఆ పొటెన్షియల్ భారత్కి ఉన్న పాపులేషన్ ఉన్న స్కిల్ ఫోర్స్ ఉన్న భారత్ దాన్ని ముంగడికి తీసుకోలేకపోతున్నది ఎక్సెట్రా ఇవన్నీ మాట్లాడతారు. అయితే మళ్ళీ నిజంగానే రాహుల్ గాంధీ చెప్పింది వాస్తవమేనా, అసలు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ భారత్లో ఎందుకు లేదు అని చెప్పి ఒకసారి మనం జర డీటెయిల్గా పోయి చూస్తే అఖండ మూర్ఖత అని అంటారు కదా, హైట్ ఆఫ్ ఫూలిష్నెస్ బయట కనబడుతుంది కాంగ్రెస్ పార్టీ. 15 సంవత్సరాలు ఈ మనిషికి రాజకీయాలల్లో ఏ టాలెంట్ లేకపోయినా కాంగ్రెస్ పార్టీ ఇస్తే ఇలా కాంగ్రెస్ పార్టీని బొందలగడ్డల మీద మూలలు కొట్టిండు, అది వేరే విషయం. అసలు కాంగ్రెస్ వాళ్ళకి ఇది అర్థమవుతుందా లేదా నాకు తెలియదు. ఇలా నేను కాంగ్రెస్ కార్యకర్త లెక్క మాట్లాడుతున్నా, మీ ఒక్కొన్నే మాట్లాడుతున్నా. 15 సంవత్సరాల నుంచి ఈ మనిషిని మీరు పీఎం చేద్దామని అనుకుంటున్నారా భయ్? పీఎం కాదు కదా ఈయన, నిజంగా చెప్పాలని అంటే ఒక క్లర్క్ లెక్క కూడా పని కాదు. మీ కాంగ్రెస్ పార్టీలో ఫైళ్ళు మోసే పని కూడా ఈయనకు చేత కాదు, ఫైల్ అర్థం కాదు, ఏ ఫైల్ ఏడబెట్టాలో కూడా అర్థం కాదు. ఈయనను పట్టుకొని మీరు గోదారిద్దామని అనుకుంటారు చూడు, కుదరది అని చెప్తున్నా. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఎప్పుడైతే మీరు రాహుల్ గాంధీ గారు ఇంగ్లీష్లో మాట్లాడుతూ జాబ్స్ ఆర్ నాట్ బీన్ క్రియేటెడ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఈజ్ ఇన్ టు ది డూమ్స్ డే బికాస్ వీ హ్యావ్ సరెండర్డ్ టు ది చైనీస్ కంపెనీస్ అండ్ ఢిమ్కా వాట్ ఎవర్ ది ఇంగ్లీష్ మీరు ఏదైతే మాట్లాడతారో అంటే ఒక లెవెల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ రేజ్ చేయడానికే ఇవి ఫ్యాక్ట్ తీసుకొని మాట్లాడితే ఒకసారి మీరు అర్థం కావాల్సింది ఏంటంటే మళ్ళీ యూపీఏ 1 ఇంకా యూపీఏ 2 2004 నుంచి 2014 వరకు రాహుల్ గాంధీ ర్యాపిడ్ టారిఫ్ కట్స్ ఎవరు చేసిండు with an assumption that cheaper imports will boost efficiency అని చెప్పి నేను కూడా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతా. Now who did this? ఇండియన్ మ్యానుఫ్యాక్చర్ని కంప్లీట్గా ఫ్రాగ్మెంట్ చేసింది ఎవడు? ఇండియన్ ఫ్యాక్టరీస్కి కంప్లీట్గా ఒక చీపర్ ప్రోడక్ట్ అంటే మీకు నేను ఏం చెప్తున్నా అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది రిమోట్ కంట్రోల్ ఉంది, సరే ఇప్పుడు మీ రిమోట్ కంట్రోల్ ఉంది, వీళ్ళు చేసిన ఎఫ్టీఏ ఏఐటిఎఫ్ఏ ఎక్సెట్రా అంటాం కదా, ఏషియన్ ట్రేడ్ అగ్రిమెంట్స్ అంటాం కదా, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఎఫ్టీఏ అని అంటాం కదా, ఇవన్నిటిని తీసుకొని చూస్తే ఏడు దాకా చేసిండంటే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, నువ్వు రిమోట్ కంట్రోల్ చైనాకేం తెచ్చుకుంటే నీకు తక్కువ పడుతుంది, అది 10 రూపాయలలో పడుతుంది. అదే నువ్వు ఇండియాలో కాదు నేను చైనా ప్రోడక్ట్ ఎందుకు తీసుకోవాలా, నేను ఈ రిమోట్ కంట్రోల్ని భారత్లో తయారు చేస్తా, నాకు ఆ ఎక్విప్మెంట్స్ తీసుకొని చేస్తానంటే ఆ ఎక్విప్మెంట్స్ ఉంటాయి చూడండి, ఇప్పుడు బటన్స్ ఉంటుంది, దాని లోపల ఒక పీసీబీ బోర్డు ఉంటుంది, దాని మీద ఒక స్క్రీన్ ఉంటుంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవన్నీ నువ్వు తీసుకొని వస్తానన్నప్పుడు ఈ కాంపోనెంట్స్ని తీసుకొచ్చి దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఎక్కువ అవుతుంది, అలాగే తక్కువ కావాలా. ఇట్లాంటి లాస్ తీసుకొచ్చింది కాంగ్రెస్ బ్రదర్, ఇట్లాంటి లాస్ తీసుకొచ్చింది, ఓపెన్ మార్కెట్ చేసేసింది. ఏషియన్ గిషన్ మొత్తం అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఏషియన్ నేషన్స్ ఉన్నాయి కదా,
ఇది మొత్తం ఒక హబ్ క్రియేట్ చేయలేదా చైనీస్ గూడ్స్కి? ఇవాళ మీరు రాహుల్ గాంధీ మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయిందని చెప్పి మాట్లాడతారా? దీనివల్ల ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్కి ఎంత దెబ్బ పడ్డది, ఆటోమొబైల్ కాంపోనెంట్స్కి ఎంత దెబ్బ పడ్డది, కెమికల్ అండ్ స్టీల్స్ టెక్స్టైల్స్కి ఎంత దెబ్బ పడ్డది, ఈ ట్రేడ్ డెఫిషియేట్ అనేది ఏడదాకా పడ్డది, ఏషియన్ నేషన్స్కి బూస్ట్ అయింది ఇది కరెక్ట్గా చెప్పాలనంటే. మళ్ళీ దీని మీద ఎవడు మాట్లాడతాడు రాహుల్ గాంధీ అని చెప్పి నేను మాట్లాడుతున్నా. ఇలా అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఏషియన్ నేషన్స్, ఏషియన్ అని అంటే ఇది తీసుకోలేకపోతే కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ సిపిఏ అని అంటారు. దీని మీద ఒకసారి చర్చ చేద్దామా? ఎఫ్టీఏ మీద చర్చ చేద్దామా? ఏఐఎఫ్టీఏల మీద చర్చలు చేద్దామా? ఈ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ అనేది మీకు ఎందుకు రాలే? ఇప్పుడు మహీంద్రా లాంటి కంపెనీస్ కూడా మనం తీసుకుంటే వాళ్ళు కూడా ఎన్నడో ఒకప్పుడు ఒకళ్ళతో చేతులు కలిపి జాయింట్ వెంచర్లు చేసి ముంగటికి వచ్చి దాని తర్వాత సొంత ప్రొడక్షన్స్ పెట్టుకొని ఇవాళ భారత్ని రిప్రజెంట్ చేస్తున్నారు. మహీంద్రా లాంటి కంపెనీలు, టాటా లాంటి కంపెనీలు. అల్లే అట్లొద్దు, మనకు కంప్లీట్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంటే ఉండాలా, ఫారిన్ కంపెనీసే మన దగ్గర ఉండాలా. దీనికి ఎట్లయిపోయింది అనంటే నువ్వు సౌత్ కొరియాతోని, చైనాతోని, జపాన్తోని వీళ్ళందరితో ఇప్పుడు వెనకటికి జపాన్ వాడు వచ్చి మనకు ₹1 వడ్డీకి ఇస్తానని అంటాడు, లేదా ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇస్తా అంటాడు అంటే హీఈస్ ఆల్సో అర్నింగ్ ఫ్రమ్ ఇండియా. పుణ్యానికి ఎవడు ఇయ్యడు బ్రదర్. వాడు మన దేశంలో నుంచి కూడా అని పెద్ద పెద్ద కంపెనీలకు పెట్టుబడి వాడికి అన్నం పెట్టే దేశం కూడా మనదే ఇయ్యాల. జపాన్ ముసలోళ్ళ దేశం అయిపోయింది ఫ్రెండ్స్. ఎవడెందుకు పుణ్యానికి ఇస్తాడు చెప్పు? నువ్వు ఒక మాట నేను అడుగుతున్నా, మీ కమెంట్ రూపంలో చెప్పుండ్రి. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని సర్వనాశనం చేసింది మీరు. ఇవాళ మీరు మాట్లాడతారా? రాహుల్ గాంధీ నేను ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ మీద మాట్లాడాలనంటే నేను ఒక టేబుల్ వేసుకొని వచ్చిన కంప్లీట్గా మీ ర్యాపిడ్ లిబరలైజేషను, గ్లోబల్ ఓపెన్నెస్, మార్కెట్లు ఏ రకంగా ఓపెన్ చేసిర్రు, మన అపోనెంట్స్కి మ్యానుఫ్యాక్చరింగ్ స్ట్రెంత్ అని ఎట్లా చేసిండ్రు, ఇవన్నిటి మీద మాట్లాడాలంటే ఫినిష్డ్ గూడ్ల మీద మీరు టారిఫ్లు తక్కువ చేసుకొని దాని కాంపోనెంట్స్ మీద పెంచుడంటే ఏంది? అంటే ఎంఎస్ఎంఈల మీద మీరు ఏం కాన్సన్ట్రేట్ చేసిరండి రాహుల్ గాంధీ? నాకు ఒక మాట చెప్పండి. నేను ఇలా మిమ్మల్ని నిలదీస్తున్నా. ఎంఎస్ఎంఈల మీద ఎట్లా చేసిరంటే బ్రదర్ వీళ్ళు సరేలే బతికేస్తారు వాళ్ళు, వాళ్ళకెందుకు ఈ కట్ కమిషన్లు, ఈ టారిఫ్లు, ఈ ట్రేడ్ డెఫిషియట్లు ఏడికైనా వచ్చినాయి రాహుల్ గాంధీ? మాట్లాడదామా, చర్చిద్దామా? దంకెప్పే చోటు వస్తారా? అండ్ వాట్ వాజ్ యువర్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంట్రిబ్యూషన్ టు ది పర్సెంటేజ్ ఆఫ్ జీడిపి? మీరే కాదు ఇంగ్లీష్, నేను కూడా జబర్దస్త్ మాట్లాడగలుగుతా, బట్ ఐ టాక్ సెన్స్ అండ్ ఐఎమ్ నాట్ ఇర్రెలవెంట్ ఇన్ మై సబ్జెక్ట్స్. లెట్ అస్ స్పీక్ సమ్ సెన్స్ రాహుల్ గాంధీ. 15 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాము నువ్వు ఎప్పుడు ఎదుగుతావు అని. సోనియా గాంధీ గారికి మీరు కనిపిస్తున్నారు, అమ్మా నేను ఎదుగుతున్నాగా మమ్మీ, కరెక్ట్, ఓకే ఫైన్, యూ మైట్ బి అ కాంప్లైంట్ బాయ్ ఫర్ కాంగ్రెస్ బట్ నాట్ ఫర్ ది కంట్రీ యార్. ఇన్ ది డెమోక్రసీ ఎక్సెట్రా అని మీరు మాట్లాడుతుండ్రు చూడు, యు ఆర్ ఇండైరెక్ట్లీ కిల్లింగ్ ది డెమోక్రసీ. ఫర్ ది గాడ్ సేక్ యార్ రాహుల్ గాంధీ, హౌ డస్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఆర్ రిలేటెడ్ టు డెమోక్రసీ యార్? డెమోక్రసీకి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్కి ఏమున్నది? ఏం లింక్ ఉన్నది? నీకు ఒక వర్డ్ తెలుసు డెమోక్రసీ అని, అరే నువ్వు చూసుకుంటా చదువు కదన్నా రాహుల్ భాయ్, దేక్కే పడవు నా యార్. ఎక్స్టెంపోర్గా పోయి ఏదో పెద్ద సాధిస్తామని ఎందుకు అంటారు? వీ నో పిల్లగాళ్ళకు, అన్ని పిల్లలకు కూడా, అందరి పిల్లలకు కూడా కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి. వీ అండర్స్టాండ్. దేశంలో నేను ఎవడు దేక్తలేడు, నువ్వు ఆడపోయి జర్మనీలలో, సరే మనోడు మొన్న కూడా అడికెడుకు పోయాడు క్యాంబ్రిడ్జ్ క్యాంటీన్లో మాట్లాడినావు రాహుల్ గాంధీ. నువ్వు ఏదో వైస్ ఛాన్సలర్ వచ్చి నీకు మైక్ పెట్టి మొత్తం నువ్వు ఆక్స్ఫోర్డ్ మాట్లాడు, క్యాంబ్రిడ్జ్లో మాట్లాడని చెప్పలే. నువ్వు పోయి క్యాంటీన్లో మాట్లాడినావు. ఈడ కూర్చుని అవలగాలని అనుకుంటారు క్యాంబ్రిడ్జ్లో పోయి మాట్లాడుతున్నాడని. నిన్న ఆ మీటింగ్ జర్మనీలో కూడా తిప్పి చూస్తే ఎంతమంది ఉన్నారన్నా ఆడ? నువ్వు ఏం మాట్లాడదలుచుకున్నావు? ఐ మీన్ హౌ యూ జస్ట్ టెల్ మీ దట్ హౌ మెనీ పీపుల్ ఇన్ ది సేమ్ కాంగ్రెస్ పార్టీ ఆర్ సీరియస్ అబౌట్ యువర్ టాపిక్స్ వెన్ యూ స్పీక్, అండ్ దిస్ ఈస్ ద సేమ్ కాంగ్రెస్ పార్టీ విచ్ ఈస్ ప్రొజెక్టింగ్ యూ యాజ్ ఎ ఫ్యూచర్ పిఎం ఆఫ్ దిస్ వండర్ఫుల్ నేషన్ ఫర్ 15 years ఇయర్. కాంగ్రెస్ కార్యకర్త లెక్క మాట్లాడుతున్నాయి అలా. అన్నా నేను ఏమంటున్నా, ఒక మంచో చెడో మీరు కాంగ్రెస్ పార్టీలా ఇన్ని సంవత్సరాలకైనా కార్యకర్తలే ఉన్నారన్న, మీకు అనిపిస్తుంది కదా మేము బాగుపడాలని, కార్యకర్తల మనోభావాలు తెలిసినోని. అదే అడుగుతున్నానా? ఐ మీన్ మీకు అనిపిస్తలేదా మీ శ్రమ మొత్తం వృధా చేస్తున్నది ఎవరని? బూడిదలో పోసిన పన్నీర్ ఈ మనిషిని పెట్టుకొని మాట్లాడితే. ఇండియాలో ఎవరు ఇంటర్లేడు బ్రదర్ మీ మాటలు, ఇండియాలో ఎవరు ఇంటర్లేడు. ఇలా కంప్లీట్ చిట్టాలని నేను కాంగ్రెస్ పార్టీకే అంకితం చేసిన, ఎస్పెషల్లీ ఈ మనిషికి. నిన్న నేను కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలతో మాట్లాడుతున్నా, ఉంటారు కదా నాకు కూడా మిత్రులు ఉన్నారా, బరాబర్ ఉంటారు. మేము పుట్టేటప్పుడు అనుకోని పుట్టినామా నేను బీజేపీలోకి పోతా, ఆయన కాంగ్రెస్లోకి పోతాడు, ఆయన బీఆర్ఎస్లోకి పోతాడని? కాదు కదా. ఆబ్వియస్గా వాళ్ళ ఐడియాలజీ చూస్ చేసుకున్నారు. మాట్లాడుతుంటే ఏం చేయాలి గిరీష్ భాయ్ అని చెప్తున్నారు వాళ్ళు. బయట మేము మాట్లాడలేం కదా అంటున్నారు. మళ్ళీ డెమోక్రసీ మీ లోపలనే లేదు, నువ్వు మ్యానుఫ్యాక్చర్లో పెడతానంటున్నావు రాహుల్ గాంధీ. జిఎస్టీ మీద మాట్లాడతాడు. ఇంకొక టాపిక్ జిఎస్టీ మీద ఏంది తెలుసా? ఒకటే జిఎస్టీ అంట యాంటీ ప్రొడ్యూసర్ అంట. దేశంలో 17 ట్యాక్సులు పెట్టిరు మీరు, దేశం మొత్తం లడమైన వ్యాట్లతో 17 ట్యాక్సులు. ట్యాక్స్ ల్యాబ్ మోదీ ప్రభుత్వం 12 లక్షలకు చేసిండు అంటే దాని అర్థం ఏంది?
సామాన్యుడి దగ్గర పైస ఉండాలా, మిడిల్ క్లాస్ దగ్గర పైస ఉండాలా, ఆ పైసా వాడు గూడ్స్లో ఖర్చు పెట్టాలా, ఖర్చు పెట్టిన పైసా మళ్ళీ రొటేట్ కావాలా, రొటేట్ చేస్తున్న పైసా కొత్త కొత్త ఆపర్చునిటీస్ ఇవ్వాలా అని చెప్పి ఆలోచించి ట్యాక్స్ స్లాబ్ తక్కువ చేశారు. వీళ్ళ పంచాయతీ ఎట్లుంటుంది తెలుసారా? ఒక మాట చెప్పాలనంటే టమాటాల ప్రైస్ ఎక్కువైంది అనుకో, ఒక చూసినావా సామాన్యుడు టమాటా తినకుండా బతికేయాలా, ఎట్లా బతికేయాలా, జొమాటో వచ్చిన వీళ్ళకి ప్రాబ్లం ఉండదు, బట్ టమాటోలు మాత్రం పెరిగిపోయినాయని చెప్పి లొల్లి పెడతారు. సరే అవురా బై కరెక్టే, టమాటాల రేట్లు పెరిగితే సామాన్యుడికి ప్రాబ్లం కదా, అది మధ్యతరగతి కుటుంబం కదా, టమాటాలు ఖచ్చితంగా ఉండాలి కదా, అన్నిట్లలో వనకొస్తుంది కదా అని చెప్పి మనం సానుభూతి వ్యక్తం చేస్తుంటే ఇవే టమాటాలు రైతులు రోడ్ల మీద వాడేస్తుంటారు. ఎందుకు? వాళ్ళకు గిట్టుబాటు ధర దొరకక. అప్పుడు ఏమని మాట్లాడతారు, ఇదే కాంగ్రెస్ వాళ్ళు, ఇసుంటి నాయకులు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు చూసినావా రైతులకు ఏం చేస్తలేదు ఈ ప్రభుత్వం, టమాటాలన్నీ రోడ్ల పాలవుతున్నాయి అంటారు. మళ్ళా ధరలు పెంచకుండా టమాటాలకు గిట్టుబాటు ధర వచ్చేటట్టు కొత్త రైతు చట్టాలు తీసుకొని వస్తే ఆ రైతు చట్టాల మీద చలి పెడుతున్నప్పుడు రోడ్లు బ్లాక్ చేసి లొల్లెవడు పెట్టిండు. అరే నువ్వు టమాటాలు రోడ్ల పాలైతే లొల్లి చేస్తావు, నువ్వు టమాటాలు పెరుగుతో లొల్లి చేస్తావు, ఈ రెండుటి మధ్యలో ఒక సొల్యూషన్ తీసుకొని వచ్చి రైతు రారాజు చేద్దామంటే ఆడ లొల్లి చేస్తావు. ఏం చేయాలంటే మీ రాజ్యం ఉంటే అన్ని సంసారాలు ఉంటాయి. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు రాహుల్ గాంధీ? జిఎస్టీ స్లాబ్ ఒకటే ఉండాలా మనోన్ ప్రకారం. నేను ఒక మాట అడుగుతున్న రాహుల్ గాంధీ, మర్సిడీస్ బెంజ్కి మారుతి కార్కి ఒకటే జిఎస్టీ ఉంటుందా? రోల్స్ రాయ్స్ కార్కి హవాయి చెప్పలకు ఒకటే జిఎస్టీ ఉంటుందా? చెప్పు. ఏం మాట్లాడతావు రాహుల్ గాంధీ? నాకు అర్థం కాదు. నువ్వు రాహుల్ గాంధీకి పోనీ మీ కాంగ్రెస్, నేను ఒకటి ఏమంటున్నా, జిఎస్టీ అనేది మీ కాంగ్రెస్ పార్టీ లెక్కనే అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫేక్ గాంధీ కుటుంబంలోకి వచ్చినోడే కదా లీడరు. ఆ నలుగురుట్లకైనా 4 స్లాబ్లే ఉంటాయి మీ జిఎస్టీలో. ఆ 4 స్లాబ్లలో కూడా ఒకటే స్లాబ్ అయిపోయింది ఇప్పుడు మీది. గట్ల బతుకుమంటే జిఎస్టీని ఎట్లయితుంది? సోనియా గాంధీ గారు పాపము, నిజంగా చెప్తున్నా కదా, ఒక తల్లి బాధ, కడుపులోని బాధ ఒక కొడుకుకు తెలుసు. ఓ తల్లి కుట్టిన కొడుకు లెక్క నాకు తెలుసు. ఆమె ఎంత చేయాలో మీకు అంత చేసింది, ఎంత చేయాలో అంత చేసింది. ఇంకా మీతో కాదు. ఎలక్షన్ ఎట్లా గెలవాలని ఆలోచించాలి తప్ప, ఎలక్షన్ ఓడిపోతే మంది మీద ఎలక్షన్ కమిషనర్లు ఉండే ఆ ప్రాసెస్ని అట్లా చేసిండ్రు, నన్ను జరిపేసిండ్రు, నన్ను పెట్టి కూడా నన్ను మాట్లాడనీయకుండా నా నోరు నొక్కేసిండ్రు. అరే మీరు ప్రాసెస్ కూడా పెట్టలే కదా వెనకటికి. ఇన్ని సంవత్సరాలు పరిపాలించి ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ ఇది. సుప్రీంకోర్టు ఇంటర్మీడియట్గా ప్రాసెస్ ఏంది డిక్లేర్ చేద్దామని అంటే ఇది ఎన్నోసార్లు మాట్లాడినా. సుప్రీంకోర్టు క్లియర్ కట్గా ఏం చెప్పింది, సరే ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని పెట్టండి, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ని పెట్టండి, ప్రైమ్ మినిస్టర్ని పెట్టండి అని చెప్పింది. వీళ్ళు ఏం చేసిర్రు, నువ్వేంది డిసైడ్ చేసేది కోర్టులు, ఇది చట్టాలు పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది, మేము చట్టం డిసైడ్ చేస్తాం, పెట్టేసిర్రు. ఇవాళ బీజేపీ ఉంది కదా, వాళ్ళకి అడ్వాంటేజ్ అంటున్నావు, రేపు నువ్వు వస్తావు కదా, నీకు ఆ నమ్మకం ఉంది కదా. కాదు, లొల్లేంది తెలుసా ఇల్లది? వాళ్ళు ఒక క్వశ్చన్ జబర్దస్త్ అడిగింది ఒక యువతి, మీ ఇండియా అలయన్స్ అని అంటారు, అసలు ఏడ ఐకమత్యం కనిపిస్తుంది అని అంటే మేము ఫ్రెండ్లీ ఫైట్ చేస్తాం. ఫ్రెండ్లీ ఫైట్ ఏముంటుందిరా నాకు అర్థం కాదు. ఫైట్ ఉంటుంది, ఫ్రెండ్షిప్ ఉంటుంది, ఫ్రెండ్లీ ఫైట్ ఏముంటుంది అంటే ఇప్పుడు నేను పక్కకు పిలిచి ఫ్రెండ్లీ ఫైట్లో ఒక ముక్క గుద్దుతానికి అని అంటే అది వింటాడా? నీకు రక్తం వెళ్తుంది మామ ఫ్రెండ్లీ బ్లడ్ అని అంటే అవుతుందా? వాట్ డూ మీన్ బై ఫ్రెండ్లీ ఫైట్ యార్? ఈ అలయన్సెస్ ఓన్లీ ఎలక్షన్ టైంలో ఉంటే పిక్ కట్టలు కట్టడానికైనా, మరి ప్రజల సమస్యల మీద ఏంది అంటే మీ రాజకీయ మనుగడకు మమ్మల్ని వాడుకుంటారా? ఏం మాట్లాడుతున్నావు రాహుల్ గాంధీ? అది పోయి నువ్వు విదేశాలలో మాట్లాడుతున్నావు చూడు, ఎవడు దేక్తలేడని. ఇంకా మీరు తెలుసుకోకపోతే ఈ అఖండ మూర్ఖత ఏంది అనంట తారాస్థాయికి పోతుంది మీ పిచ్చితనం. అది మీకు అర్థం కావాలనంట. అన్న 3 రకాలు ఉంటారు జనాలు. ఫస్ట్ ఏంది తెలుసా, బయట వాళ్ళు నా గురించి ఏమనుకుంటారు అని చెప్పి ఒక టాపిక్ ఉంటుంది. ఇంకొకటి ఏముంటుంది తెలుసా, సొసైటీకి మనము మంచిగా కనబడాలి. ఎందుకనంటే నేను చెడు చేసినా అది మంచిగా కనబడాలి, ఇది రెండో టాపిక్. మూడోది అసలు నేనేంది అన్నది అదొకటి ఉంటుంది. అసలు నేనేంది అని తెలిసిందనుకో, ఈ రెండు అవసరం లేదు కదా. ఇక ఇది తెలుసుకో. ఇది మొత్తం నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కూర్చున్నాను అనుకో, తలకాయ ఎడబెట్టుకోవాలనో తెలియదు మీకు. నేను ఏషియన్ సేపా ఈ రూలింగ్ ఆఫ్ ఆరిజిన్ అంటే ఒక కాంపోనెంట్. ఇప్పుడు నువ్వు చైనాతో నేను అగ్రిమెంట్ చేస్తా, సపోజ్ నేను అనుకో నేపాల్తో అగ్రిమెంట్ చేసినాను అనుకో, చైనాతో చేయలేదు. ఆడేం చేస్తాడు, చైనా ఒకటి తీసుకొచ్చి నేపాల్లో డంప్ చేస్తాడు, నేపాల్ ఒకటి నాకు ఇస్తాడు. మళ్ళీ రూల్ ఆఫ్ ఆరిజిన్ అనేది దెబ్బతీసింది ఎవడు? మీ కాంగ్రెస్ కాదా? వెనకటికి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు అప్పుడు. ఇగో ఇట్లా మాట్లాడుకుంటూ పోయిననుకో రాహుల్ గాంధీ, నేను కాంగ్రెస్ యొక్క హీన చరిత్ర, అఖండ మూర్ఖత చెప్తూనే ఉంటా. పాపం బోయపాటి శ్రీనివాస్ గారికి నాకు తెలిసి 2 అఖండాలలో మొత్తం పిక్చర్ చూపించేసిండు ఆయన మంచిగా జబర్దస్త్గా, ఇట్లా స్క్రూ డ్రైవర్ తిప్పుకుంటా త్రిశూలంతో. బోయపాటి శ్రీనివాస్ గారికి ఇది చూపించినాం అనుకో, ఈ అఖండ మూర్ఖత, గిరీష్ ఇది సీక్వెల్ కథం కాదురా భయ్ అని చెప్తాడు ఆయన. ఇది పరిస్థితి. అండ్ దిస్ గై రాహుల్ గాంధీ ఈజ్ ప్రొజెక్టెడ్ యాజ్ ద ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ ఫర్ అవర్ నేషన్ హూ ఈస్ క్రిటిసైజింగ్ ది సేమ్ నేషన్. జర్మనీలో ఇష్యూ లేదా భయ్? నాకు ఒక మాట చెప్పు, ఆడ ఎంత పెద్ద లొల్లీలు నడుస్తున్నాయి, అంత పెద్ద లొల్లీలు నడుస్తున్నాయి. ఆడ అమెరికాలో లొల్లీలు నడుస్తున్నాయి, జపాన్లో లొల్లీలు నడుస్తున్నాయి, మ్యాక్రాన్ యూరోప్ సంకనాకిపోయింది. యావత్ ప్రపంచంలో ఒక అస్థిరత ఉన్నది, భారతదేశంలో మాత్రం అఖండ నిలబడ్డాడు నా దేశ ప్రధాని. ప్రభుత్వం కూడా అఖండ నిలబడ్డది, సుస్థిర ప్రభుత్వం ఇస్తున్నది.
ప్రపంచాలు దేశం వైపు చూసేటట్టు చేస్తున్నారు, పెట్టుబడులు తెచ్చేటట్టు చేస్తుంటే ఇతర రాష్ట్రపతులు వచ్చి ఇక్కడ పర్చేస్ పవర్ ప్యారిటీ మీద భారత్ని పొగుడుతుంటే అరే మీ కండ్ల కాకులు ఓడవా కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నా, ఏంది ఇంత కుళ్ళు కుతంత్రం అని నేను ఏమంటా అంటే బేస్ పెంచుకుందామే, పునాదులు గట్టిగా చేసుకుందాం, పునాదులు వీక్ ఉన్నాయి ఈ మనిషితోని మీది. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.